వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పొలిటికల్ హీట్, కేబినెట్ సబ్ కమిటీలపై రాజకీయ రగడ. ఏపీలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణకు కొత్త ఎయిర్పోర్టులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ క్లారిటీ. ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం, కాంస్య సాధించిన రెజ్లర్ అమన్. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ నడిస్తే లేటెస్ట్గా కేబినెట్ సబ్ కమిటీలపై పొలిటికల్ ఫైట్ పీక్స్కి చేరింది. అసలు ఎందుకు కేబినెట్ సబ్ కమిటీలు, దేనికి ఉపయోగం, ఎవరికి లాభం అంటూ నిప్పులు కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతిదానికి సబ్ కమిటీయేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సబ్ కమిటీలు కాదు, కాలక్షేమం కోసం అధికార కాంగ్రెస్ చెబుతున్న కహానీలు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సబ్ కమిటీ కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయలేదంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ఈ 7 నెలల పాలనలో ఇప్పటివరకు దాదాపు 7 కేబినెట్ సబ్ కమిటీలను విసేరించి అధికార కాంగ్రెస్ జీవో 317పై సబ్ కమిటీ, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మరో సబ్ కమిటీ, అలాగే 6 గ్యారంటీలపైన, జలవనరులపైన, ధరణి సమస్యలపైన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇలా ఇప్పటివరకు 7 సబ్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలన్నీ ప్రజా సమస్యల పరిష్కారానికే అంటుంది. మొత్తంగా కేబినెట్ సబ్ కమిటీలపై ఖతర్నాక్ ఫైట్ నడుస్తోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఏమాత్రం తగ్గట్లేదు. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక శుక్రవారం రాత్రి మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు ప్రణాళిక సంఘం జాయింట్ సెక్రటరీగా అనంత్ శంకర్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా పిఎస్ గిరీష, కర్నూలు జాయింట్ కలెక్టర్ నవ్య, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఎస్ భార్గవి, ఫైబర్నెట్ ఎండీగా దినేష్ కుమార్, ఏపీ గ్యాస్ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా దినేష్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు నీరబ్ కుమార్, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, అనంతపురం జాయింట్ కలెక్టర్గా డి హరిత, తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్గా ఎస్ చిన్నరాముడు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా టి రాహుల్ కుమార్ రెడ్డి, విజయనగరం జాయింట్ కలెక్టర్గా సేదు మాధవన్, నెల్లూరు జాయింట్ కలెక్టర్గా కె కార్తిక్ని నియమించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని అన్నారు. అప్పుడు అంత భూమి ఎందుకు కేటాయించారని విమర్శలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు దూరదృష్టితోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని అన్నారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని అన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్లో భాగంగా 10K రన్ నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పథకం చేరింది. రెజ్లర్ అమన్ నెహ్రావత్ కాంస్య పథకం కొల్లగొట్టాడు. పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల కేటగిరీలో అతను పథకం సాధించాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో అమన్ 13-5 తేడాతో ప్యూర్టోరికోకు చెందిన డారియన్ క్రూజ్ను మట్టి కరిపించాడు. ఆరంభంలో 3-2తో కాస్త వెనకబడినా ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. అతని ముందు ప్రత్యర్థి నిలబడలేకపోయాడు. చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి కాంస్య కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్లో భారత్కి ఇది 6వ పథకం. రెజ్లింగ్లో ఇదే తొలి మెడల్. చూశారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.